అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో 1వ చాప్టర్ నుంచి 7వ చాప్టర్ వరకు నేర్చుకున్నాం. ఈ వీడియోలో 8వ చాప్టర్ నుంచి 14వ చాప్టర్ వరకు ఉన్నటువంటి ముఖ్యాంశాలను చూద్దాం. మొదటగా స్వరూప త్రిభుజాలు. ఈ స్వరూప త్రిభుజాల నియమం చాలా ఇంపార్టెంట్. రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానం అవ్వాలి, అలాగే అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. ఈ రెండు నియమాలు పాటించినట్లయితే అవి స్వరూప త్రిభుజాలు అవుతాయి. స్వరూపానికి గుర్తు మనం ఇక్కడ క్రాస్గా ఉంది కదా, మెల్ట్ అయినట్లు, ఈ సింబల్ గుర్తుంచుకోండి. దీన్ని ఈజ్ సిమిలర్ టు అంటారు. కాంగ్రుయెంట్ అంటే సర్వసమానము, అది కాదు, ఈజ్ సిమిలర్ టు అని అంటాం. ఈ నియమం చాలా ఖచ్చితంగా గుర్తుండాలి. నెక్స్ట్, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అనేది ముఖ్యాంశము ఈ స్వరూప త్రిభుజాల్లో, సిమిలర్ ట్రయాంగిల్స్లో. ఏమిటి అంటే, ఏదైనా త్రిభుజంలో మూడో భుజానికి సమాంతరంగా గీచిన రేఖ మిగతా రెండు భుజాలను సమాన నిష్పత్తిలో భజిస్తుంది. అంటే AD/DB ఎంత వస్తుందో AE/EC కూడా అంతే వస్తుంది అనేది. రివర్స్ కూడా మనకు సత్యమవుతుంది. ఒక త్రిభుజంలో రెండు భుజాలను సమాన నిష్పత్తిలో విభజించే రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుందనేది విపర్యయం అంటాం. అలాగే స్వరూపత నియమాలు, ఇవి ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. దీనిపై ఉన్నటువంటివి చూసుకోండి. మూడు కోణాలు అవతల త్రిభుజంలో మూడు కోణాలు సమానమైన, మూడు భుజాలు అవతల త్రిభుజంలోని మూడు స్వరూప భుజాలకు అంటే అనురూప భుజాల యొక్క నిష్పత్తులు సమానమైన, అంటే ఇక్కడ మూడు భుజాలు అక్కడ మూడు భుజాలు సమానం కావాలని కాదు, అది సర్వసమానత్వ నియమాలు. ఇక్కడ మూడు భుజాలు అక్కడ మూడు భుజాల నిష్పత్తులు సమానం కావాలి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నది ఇదనమాట. భుజంలో ఇది సమానం కావాలి. ఓకే. తర్వాత కోణము భుజం అంటే రెండు త్రిభుజాలలో రెండు అనురూప భుజాలు నిష్పత్తులు, వాటి మధ్య ఉన్న కోణము సమానమైతే ఆ కోణాలు సమానం అవ్వాలి. రెండు అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. అట్లుంటే కోణం ధర్మం అని అంటాము. స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అంటే ఏవైనా రెండు స్వరూప త్రిభుజాలు కనుక తీసుకుంటే వాటి వైశాల్యము ఎట్లుంటాయంటే వాటి అనురూప భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానం. ఈ విధంగా ఈ నియమాన్ని మీరు గుర్తుంచుకోవాలి. స్వరూప త్రిభుజాల నిర్మాణం అనేది ఇందులో మీకు 6 మార్కుల ప్రశ్నకు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ సమయం లేదు కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. మెయిన్ పాయింట్స్ మాత్రం టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. వీలైతే ఒక వీడియో తయారు చేస్తారు స్వరూప త్రిభుజాల నిర్మాణం గురించి. తర్వాత అతి ముఖ్యమైనది ఇందులో పైథాగరస్ సిద్ధాంతము లేదా బౌద్ధాయన సిద్ధాంతం అంటాం. ఏదేని ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అని చెప్పేసి ఈ బౌద్ధాయనుడు అనేది ముందుగా చెప్పాడు. తర్వాత పైథాగరస్ వలన అది ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సేమ్ ఇద్దరు చెప్పినటువంటి సిద్ధాంతము నియమాలు సేమ్. తర్వాత మనకు వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు. ఇక్కడ మనకు పరిశీలిస్తే గమనించవచ్చు. వృత్తానికి ఒక రేఖ ఎలా ఉంటుందంటే టచ్ అవ్వకుండా ఉంటుంది, టచ్ అవుతూ వెళ్తుంది లేదా ఖండించుకుంటూ వెళ్తుంది. అసలు సంబంధం లేకుండా అఖండిత రేఖ అని, టచ్ అవుతూ వెళ్తే స్పర్శరేఖ అని, మధ్యలో వెళ్తే ఛేదన రేఖ అంటాం. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్లో స్పర్శ రేఖ అంటే ఇక్కడ షావత్తు సరిగా పడలేదు, గమనించి అర్థం చేసుకోగలరని మనవి. అది మనం ఏఐలో చేసినప్పుడు మిస్టేక్ వచ్చింది, నేను అబ్జర్వ్ చేయలేదు, అది సారీ ఫర్ దట్. ఇక్కడ స్పర్శరేఖ స్పర్శ బిందు వద్ద వృత్త వ్యాసార్థానికి లంబం, ఇది లంబంగా ఉంటుంది. ఈ నియమం కూడా గుర్తుంచుకోవాలి సమస్యలు చేసేటప్పుడు. ఇది ఎందుకంటే ఆబ్జెక్టివ్ కూడా అడుగుతాడు. ఇవి కూడా ఆబ్జెక్టివ్కి సంబంధించిన ప్రశ్నల్లో. వృత్తానికి అంతర్బిందువు నుండి స్పర్శరేఖలు ఎన్ని గీస్తామంటే అసలు రావు, 0, అది ఛేదన రేఖ అవుతుంది. వృత్తంపై ఉన్న బిందువు గుండా ఎన్ని గీస్తామంటే స్పర్శిస్తూ 1 మాత్రం గీస్తాం. బాహ్య బిందువు నుంచి 2 గీస్తాం అనమాట. ఈ విధంగా వస్తాయి. అలా గీచిన రెండు బాహ్య స్పర్శరేఖలు PA PBలు సమానంగా ఉంటాయి. ఇక్కడ AOP అనేది లంబకోణాన్ని చూపిస్తుంది. AOP అని ఉంది కదా, O నుంచి P వరకు ఉన్న అంటే కేంద్రం నుండి బాహ్య బిందువు వరకు ఉన్న దూరమే కర్ణంగా తీసుకోవాలి మీరు సమస్యలు చేసేటప్పుడు. మిగతా రెండు ఆ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. ఇందులో OE అనేది వ్యాసార్థము, AP అనేది స్పర్శరేఖ పొడవు, అది ఇక్కడ ఇచ్చారు రండి. నెక్స్ట్ వృత్త ఖండాలు మరియు సూత్రం. ఇలా ఏదైనా ఒక వృత్తము ఛేదన రేఖ వలన 2 భాగాలుగా విభజింపబడుతుంది. చిన్న భాగాన్ని అల్పవృత్త ఖండం అని, పెద్ద భాగాన్ని అధిక వృత్త ఖండం అంటాం. సరిగ్గా కేంద్రం గుండా కనుక ఛేదన రేఖ వెళ్తే అది 2 అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. మరి ఈ అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యం ఏమి సమానమవుతుందంటే, ఈ సెక్టార్లో అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యం కావాలంటే త్రిభుజ వైశాల్యాన్ని తీసేస్తే, మొత్తం సెక్టార్లో ఈ త్రిభుజ వైశాల్యాన్ని తీసేస్తే అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యం వస్తుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యం కనుక్కున్న తర్వాత ఈ అధిక వృత్త ఖండం వైశాల్యం రావాలంటే మొత్తం వృత్త వైశాల్యంలోంచి అల్పవృత్త ఖండం యొక్క వైశాల్యాన్ని తీసేస్తే మనకు అది వస్తుంది. ఈ తర్వాత ఉన్నటువంటి చాప్టర్ 10వ చాప్టర్ ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాల గురించి ఉంటుంది. దాన్ని క్షేత్రమితి అంటాం. ఇక్కడ మనం ఇది ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఈ ఫార్ములాస్ ఇక్కడ మనకు డిస్కస్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి.
ప్రకతల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు, ఘనపరిమాణాలు. ఈ టేబుల్ మీకు అంటే ఈ ప్రతి ఫార్ములాను మీరు బాగా నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇవి గుర్తున్నట్లయితే మనకు ఇక్కడ కంబైన్డ్ ఆబ్జెక్ట్స్ ఇస్తాడు. ఆట వస్తువులు సర్కస్ టెంట్ కానీ, పెట్రోల్ ట్యాంక్ కానీ, వీటిలో కంబైన్డ్ షేప్స్ ఉంటాయి. అంటే స్తూపం పైన శంకు ఉన్నట్లు, కింద అర్ధగోళం ఉన్నట్టు ఉంటాయి. వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యాలు కనుక్కోవాలి అంటే అవుట్ సైడ్ ప్లేన్స్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకు సపరేట్గా కనుక్కోవాలి. స్తూపం పైన శంకు ఉండి కింద అర్ధగోళం ఉన్నట్లయితే అర్ధగోళం యొక్క ప్రకతల వైశాల్యము, నెక్స్ట్ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యము, శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోవాలి. ఆ సూత్రాలను ఉపయోగించి తర్వాత వాటిని విడివిడిగా కనుగొని కలపాలి. ఘనపరిమాణంలో కూడా ఇలాగే చేయాలి. కంబైన్డ్ ఆబ్జెక్ట్స్ కంబైన్డ్వి ఇవి 3D షేప్స్వి ఘనపరిమాణం కనుక్కోండి అని ఏదైనా ఒక ఆట వస్తువు ఇస్తే అందులో ఉన్న ఘనాకారాలను మీరు గుర్తుపట్టి వాటి ఘనపరిమాణం కూడా సపరేట్గా విడివిడిగా కనుక్కొని కలపాలి. తర్వాత ఒక ఆకృతి మరో రూపంలోకి మారినప్పుడు ఉన్న సమస్యలు ఉన్నాయి చివరిలో. అప్పుడు రెండింటిలో మనం ఏం సమానం చేసుకోవాలంటే ఘనాకృతుల యొక్క ఘనపరిమాణాలను సమానం చేసుకొని మనకు ఎత్తు కానీ వ్యాసార్థం కానీ అడిగింటాడు, వాటిని మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్ దాంట్లో చూసుకోవాలి. త్రికోణమితి ఇది చాలా అద్భుతం మరియు టఫ్గా ఉన్నటువంటి చాప్టర్ ఇది ఇక్కడ మీకు షార్ట్ కట్ ఇచ్చాను చూడండి. ఎదుటి భుజం నుంచి కర్ణం వైపు బాణం గుర్తు పెట్టాను. ఇక్కడ మధ్యలో గీత ఉంది అంటే ఎదుటి భుజముపై కర్ణము అని గుర్తుంచుకోవాలని. నెక్స్ట్ ఇక్కడ ఆసన భుజముపై కర్ణము, ఇక్కడ యారో మార్క్ పెట్టాను. ఎదుటి భుజంపై ఆసన భుజం వైపు యారో మార్క్ పెట్టాను అంటే ఎదుటి భుజం లవంలో ఉంటుంది, ఆసన భుజం హారంలో ఉంటుందని. ఇదే విధంగా ఈ మిగతా రేషియోస్ కూడా ఇవ్వడం జరిగింది. కౌసెక్టిటా, సెక్టిటా, కాటిటా కూడా ఇవి మీకు మైండ్లో గుర్తుంటే ఈజీగా ఉంటుంది. ఇవి మనకు విలోమ నిష్పత్తులు కనుక్కునేందుకు ఉపయోగపడే సూత్రాలు. ఇక్కడ కాస్ టీటా బై సైన్ టీటా ఈక్వల్ టు కాట్ టీటా, అలాగే మనకి ఇంకోటి ఉంటుంది సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు టాన్ టీటా. అది ఇక్కడ ప్రింట్ అవ్వలేదు, అది బాగా గుర్తుంచుకోవాలి. ఈ 3 విలోమ నిష్పత్తులు అంటే గుర్తుండాలి. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈక్వల్ టు 1 అని గుర్తుంటే దీని నుంచి మళ్ళీ మనం 2 సూత్రాలు తయారు చేయవచ్చు. సైన్ టీటాను కర్తగా చేసి కొసెక్ టీటాను కర్తగా చేసి, అంటే సైన్ టీటా ఈక్వల్ టు 1 బై కొసెక్ టీటాని, కొసెక్ టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటాని, అలా ఈ 3 దాంట్లోంచి 6 ఫార్ములాస్ మనం కొత్తగా తయారు చేయొచ్చు. ఇక ప్రాథమిక కోణాలకు నిష్పత్తులు అన్నమాట. 0, 30, 40, 45, 60, 90 వీటిని బాగా గుర్తుంచుకోవాలి. షార్ట్ ట్రిక్స్ అనేవి చాలా ఉన్నాయి మనకు. ఇట్లా వేలుని పెట్టేసి అవి చూసుకునేటివి. జస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ టేబుల్ అయితే వాల్యూస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే మనం ఈ గుర్తు పెట్టామో దాన్ని ఏమంటాం, ఇన్ఫినిటీ అంటాం. అంటే నిర్వచింపబడదు అని, అది అతిపెద్ద విలువ అని అర్థం. పూరక కోణాల నిష్పత్తులు. ఈ పూరక కోణాల నిష్పత్తుల్లో సైన్ అనేది కాస్గా మారుతుంది, కాసు సైన్గా మారుతుంది అని తెలియజేయడానికి ఇరువైపులా బాణం గుర్తులు ఇవ్వడం జరిగింది. ఇక ట్యాను, కాటు అవి కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ట్యాన్ అనేది కాటుగా మారుతుంది, కాటు ట్యాను, కొసెక్కు సెక్కుగా మారుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చాను. tan 20 అంటే tan 90 - 70 అని రాసుకుంటాం. ఎందుకంటే 20ని దాని యొక్క పూరక కోణం ఎంత 90 - 70గా రాసుకోవాలి. 20 అనేది 90 - 70. 70 ఎందుకు తీసుకుంటున్నామంటే పూరక కోణం 20కి ఎంత కలిపితే 90 వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ట్యాన్ ఏం మారుతుందని చెప్పాను, కాటుగా మారుతుంది. కాబట్టి ఆన్సర్లో కాటు వస్తుంది. ఇక్కడ మనకు tan 90 - θ ఈక్వల్ టు కాట్ టీటా కాబట్టి టీటా అంటే 70 ఉంది కాబట్టి 70 తీసుకుంటాం. ఆ విధంగా ఉంటాయి. ఇక సర్వ సమీకరణాలు ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటి నుంచి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఇందులో మాత్రమే ప్లస్ ఉంటుంది, మిగతా రెండింటిలో మైనస్ ఉంటుంది. ఇక్కడ సెక్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అని ఉంది కదా, ఈ రెండింటికి కో యాడ్ చేయండి, నెక్స్ట్ గుర్తుంటుంది కోసెక్ కోటాన్ అంటే కాట్ అనమాట. ఓకే, వీటి నుంచి మళ్ళీ మనం ఈ సూత్రాలను అంటే కొత్తగా ఏర్పాటు చేసుకుంటాము. వీటిపైన మనకు సమస్యలు ఎట్లా వస్తాయంటే ట్యాన్ను సైన్ టీటా పదాలలోనే ఉంచండి అన్నప్పుడు ఇందులో ఉన్న సూత్రాలను మనము యూజ్ చేస్తాం అనమాట. ఈ సూత్రాలు బాగా గుర్తుండాలి. ఓకే, మీకు ఈ 3 గుర్తున్నా వీటి నుంచి తయారు చేసుకోవచ్చు ఓన్గా, ఒక్కొక్క దాన్ని సబ్జెక్టు చేసి అంటే కర్తగా చేసి. ఇక త్రికోణమితి అనువర్తనాల్లో ఉండేది ఏమంటే ఊర్ధ్వ కోణము, నిమ్న కోణము. పైకి చూస్తే దృష్టి రేఖ పైకి ఉన్నట్లయితే సమాంతర రేఖకు ఊర్ధ్వ కోణం వస్తుంది. అదే దృష్టి రేఖ కిందగానే ఉన్నట్లయితే అప్పుడు కింద మనకి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, నిమ్న కోణం అనేది వస్తుంది. సమాంతర రేఖ ఇలా డాటెడ్ లైన్స్తో చూడండి, దృష్టి రేఖ కిందికి ఉంది. అవి 2 కోణాలు సమానం చేసుకుంటాం మనము, సమాంతర రేఖల ధర్మాల నుంచి ఏకాంతర కోణాలు సమానం కాబట్టి అని. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, అర్థం చేసుకుని. ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము, అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన భుజం. 40 డిగ్రీల కోణం లోపల లంబ కోణంలో ఎదుటి భుజం ఆసన భుజం సమానంగా ఉంటాయి. ఇంకా 30 డిగ్రీలో అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన భుజము ఎదుటి భుజానికి √3 3 రెట్లు ఉంటుంది. 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఎదుటి భుజం అనేది అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన భుజానికి √3 3 రెట్లు ఉంటుంది. టవర్ అండ్ భవనం యొక్క సమస్యలను బాగా చూసుకోండి. సంభావ్యత. నెక్స్ట్ సంభావ్యతలో చాలా సింపుల్, ఈ ఫార్ములాని మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఘటన ఏ అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఇక్కడ పర్యవసనాలు అంటే ఏమిటి అంటే రిజల్ట్స్ అనమాట, ఏర్పడే ఫలితాలు. ప్రతి ఘటన ఎలా ఉంటుందంటే 0కు 1కి మధ్యలోనే ఉంటుంది. 0కు సమానం కావచ్చు, 1కి సమానం కూడా కావచ్చు. ఈ సంభావ్యత 0 అయితే అసంభవ ఘటన అని, 1 కనుక అయితే దాన్ని ఖచ్చితంగా దృఢ ఘటన అంటాం. మనము నాణ్యాన్ని ఎగిరవేయడం అనేది ప్రయోగము,
దాంట్లో మనకు బొమ్మన పడవచ్చు, బొరుసన పడవచ్చు. కాబట్టి 2 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అవి పర్యవసనాలు. మనం బొమ్మనే పడాలి అనుకోవడం అనేది ఘటన అనమాట. ఇది తేడా. నెక్స్ట్ ఇందులో అవే ముఖ్యాంశాలు ఉన్నాయి. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం చివరి చాప్టర్. ఇందులో మనకందరికి తెలుసు ముఖ్యంగా 3 ఫార్ములాస్, 3 కేంద్రీయ విలువలు ఉంటాయి. అంకమధ్యమము, మధ్యగతము, బహుళకం. అంకమధ్యమంలో మళ్ళీ 3 ఉన్నాయి సగటు కనుక్కునేటివి. ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. ఇందులో అన్నీ దాదాపు సేమ్ ఉంటాయి. ఇదే నెక్స్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏ అని తీసుకుంటాం. ఏ అంటే ఊహించిన సగటు. సో ఈ ఎక్స్ఐ ప్లేస్లో డిఐ మాత్రం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సంక్షిప్త విచలన పద్ధతి. ఈ డిఐ అంటే ఏంటంటే మనం మధ్య విలువలు తీసుకుంటాం కదా, మనం ఊహించిన అంక మధ్యమని తీసేసుకుంటూ వస్తాం ప్రతి మధ్య విలువలోంచి, ఎక్స్ఐలోంచి. సంక్షిప్త విచలన పద్ధతిలో సేమ్ ఇదే ఫార్ములానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ బదులు ఏనే వచ్చేస్తుంది, డిఐ బదులు వచ్చేసి యుఐ అని ఉంటుంది. సంక్షిప్త విచలనం ఇంటూ హెచ్ అని కొత్తగా వస్తుంది. హెచ్ అంటే తరగతి అంతరం పొడవు. యుఐ అంటే ఏంటంటే మనం ఏదైతే డిఐ తీసుకున్నామో అవన్నీ ఒకే విలువతో తరగతి అంతరం పొడవుతో భాగించబడితే అప్పుడు హెచ్ ఇది తీసుకుంటాం అనమాట. తీసుకొని చేస్తాం. ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో మీకు ఇక్కడ ఉందో సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఈ బ్రాకెట్లో ఉన్న దాన్నే విచలనాల సగటు అంటాం. ఇది చాలాసార్లు ఆబ్జెక్ట్ టైప్లో వచ్చింది, బాగా గమనించండి. ఇక మధ్యగతం సూత్రము ఇది, అలాగే బాహుళకం సూత్రం ఇది. ఇది కంపల్సరీ నేర్చుకోండి, వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి వాల్యూని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్ అంటే ఏంది, సిఎఫ్ అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది అని. ఇందులో కూడా ఎల్ అంటే ఏమి, F1 అంటే ఏంది, F0 అంటే ఏంది, F2 అంటే ఏంది, హెచ్ అంటే ఏంది అనేది ప్రతిదాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకు 4 మార్కుల క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా చూసుకోండి, లేదా 2 మార్కులు కూడా రావచ్చు ఒకసారి. సో లాస్ట్ ఉన్నది ఏమంటే ఇందులో ఓజీ వక్రాలు. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము, అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము రెండూ కలిపి అడిగే ప్రాబ్లమ్స్. ఓజీ వక్రాలను గీసి మధ్యగతం కనుగొండి అని అడుగుతాడు. ఈ విధంగా ఉంటాయి. ఆరోహణ సంచిత పౌనఃపున్యం లోపల ఎగువ హద్దులు తీసుకోవాలి, గుర్తుంచుకోండి. అంటే కింది నుంచి కలుపుకుంటూ పోతుంటాం మనం కాబట్టి గ్రాఫ్ కూడా మనకి కింది నుంచి పైకి వచ్చేస్తుంది. అవరోహణ సంచిత పౌనఃపున్యం కింది నుంచి కాదు, పైనుంచి కలుపుకుంటూ వస్తాం. అవరోహణ సంచిత పౌనఃపున్యం లోపల మనము కింది నుంచి కలుపుకుంటూ వెళ్తాం. అంటే కింది నుంచి కలుపుకుంటూ వెళ్ళినప్పుడు మనకు పైన హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ పైన హైయెస్ట్గా వచ్చి కిందికి డౌన్ వస్తుంది. ఇక్కడనేమో మనము పైనుంచి కలుపుకుంటూ వస్తాం. అంటే పైన తక్కువ విలువ ఉంటుంది, కింద ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి చిన్న విలువ నుంచి పై విలువకు, పెద్ద విలువకు పోతుంది గ్రాఫ్ అనమాట ఇక్కడ. అప్పుడు ఇక్కడ n/2 వాల్యూని y అక్షంపై తీసుకొని కరెక్ట్ దీన్ని సమాంతరేఖ గీస్తే ఇక్కడ వక్రాన్ని కట్ చేస్తుంది. ఆ నుంచి x అక్షానికి మళ్ళీ లైన్ కరెక్ట్ లంబంగా గీస్తే ఇక్కడ x అక్షం పైన వచ్చే విలువనే మనకు మధ్యగతం అవుతుంది. ఇక్కడ కూడా సేమ్. 2 వక్రాలు ఉన్నప్పుడైతే ఖండించుకున్న బిందువు నుంచి x అక్షానికి ఇట్లా లంబంగా గీస్తే ఇక్కడ వచ్చిన విలువనే మనకు మధ్యగతం అవుతుంది. మళ్ళీ 2 వక్రాలు ఉన్నప్పుడు హెడ్డింగ్ ఏం పెట్టాలంటే ఎగువ హద్దు, దిగువ హద్దు అని కాకుండా హద్దులు అని పెడతారు. ఇక్కడ y అక్షం పైన సంచిత పౌనఃపున్యం అని తీసుకుంటారు. ఆయా వక్రాలను గీసేటప్పుడు ఆయా విలువలు తీసుకొని గీస్తాం. ఇక 2 సపరేట్గా మనం గీసేటప్పుడు ఏం నియమాలు పాటించామో ఇక్కడ 2 కలిపి గీసేటప్పుడు కూడా అవే పాటించాలి. ఓకే. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వచ్చు. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చాను, సంభావ్యత లోపల పేకముక్కల సమస్యలు, పాచికలు, నాణాలు ఇవి కూడా బాగా చూసుకోండి. ప్రాథమిక ఘటనలు, పూరక ఘటనలు. ఓకే వ్యూవర్స్, దీనిపైన మీ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే లేదా సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే అవి మేము కూడా గమనించి నెక్స్ట్ టైం చూసుకుంటాం. దయచేసి కామెంట్ చేయగలరు. ఎలా ఉంది అని చేయొచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చేయొచ్చు, చెప్పవచ్చు. మీరు ఇంకా ఏదైనా కొత్త విధానం ఆశిస్తామని చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.